వక్ఫ్ బిల్ ఇది ముస్లింస్కి సంబంధమైనది. అయితే ఇండియా వైడ్గా దీని గురించి ఎందుకని అంత కాంట్రవర్షియల్ అయ్యింది? వక్ఫ్ అమెండమెంట్ బిల్ 2024 అంటే ఏంటి? అసలు మీలో నాకు తెలిసి చాలామందికి వక్ఫ్ అంటే ఏంటో తెలిసుండకపోవచ్చు. వక్ఫ్ అనేది ఒక డొనేషన్. ఇస్లాంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ల ప్రాపర్టీని వక్ఫ్కి డొనేట్ చేయొచ్చు. దానిని వాళ్లు చారిటబుల్ ఆర్ రిలీజియస్ పర్పస్కి యూజ్ చేస్తారు. వీటిలో హాస్పిటల్, స్కూల్స్ కూడా ఉంటాయి. ఇలా ఒక ప్రాపర్టీనే కాదు, వక్ఫ్కి ఏదన్నా డొనేట్ చేయొచ్చు. కంపెనీ షేర్స్, కూరగాయలు, ఫ్రూట్స్, ఇలా ఏదన్నా మనది వక్ఫ్కి డొనేట్ చేయొచ్చు. ఒకసారి వక్ఫ్కి డొనేట్ చేసింది మరల తిరిగి తీసుకొనేకి ఉండదు. తరువాతి జనరేషన్స్, మీ ఫ్యామిలీలో ఎవరైనా కావాలి అనుకున్నా ఇవ్వబడదు. ముస్లిం అయితేనే వక్ఫ్కి తన ప్రాపర్టీని దానం చేసేకి ఎలిజిబుల్ ఉంటుంది. వీటన్నిటినీ మేనేజ్ చేసేకి వక్ఫ్ బోర్డు ఆయా స్టేట్స్లో 30 దాకా ఉంటాయి. అన్నిటినీ కంట్రోల్ చేసేకి సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఉంటుంది. ఒక్కో వక్ఫ్ ప్రాపర్టీని మేనేజ్ చేసేకి కేర్ టేకర్గా ముఠావాలి అని ఉంటారు. ఈ వక్ఫ్కి సంబంధించి ఏదన్నా డిస్ప్యూట్స్ వస్తే వక్ఫ్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఇవని 1995 యాక్ట్ ప్రకారం పనిచేస్తాయి. వక్ఫ్ యాక్ట్ 5 సార్లు సవరణలు జరిగాయి. గవర్నమెంట్ కొన్ని ప్రధానమైన మార్పులను ప్రవేశపెట్టింది, కానీ అందరూ వాటి గురించి సంతోషంగా లేరు. వక్ఫ్ 2024 యాక్ట్ మేజర్ చేంజెస్ ఏంటో చూద్దాం. న్యూ నేమ్ ఫర్ ది బిల్, వక్ఫ్ అమెండమెంట్. 2024 బిల్కి ఇప్పుడు కొత్త పేరు పెట్టారు, ఉమీద్. ఉమీద్ అంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ బిల్. ఇది మెరుగైన నిర్వహణ మరియు అభివృద్ధి దిశగా మార్పును సూచిస్తుంది అని అర్థం. నాన్ ముస్లిమ్స్ ఇన్ వక్ఫ్ బోర్డ్. మొదటిసారి సెంట్రల్ మరియు స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో నాన్ ముస్లిమ్స్గా అట్లీస్ట్ ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉండే అవకాశం ఏర్పడింది. అయితే కొన్ని ముస్లింల సంఘాలు దీనికి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. నో మోర్ వక్ఫ్ బై యూస్. ఇంతకుముందు ఏదైనా ఆస్తిని తరాలుగా వక్ఫ్ ఆస్తిగా వాడుతున్నట్లయితే చట్టపరమైన పత్రాలు లేకపోయినా దాన్ని వక్ఫ్గా పరిగణించేవారు. అయితే ఇప్పుడు ఆ నిబంధనను తొలగించారు. అంటే ఇకపై వక్ఫ్గా గుర్తించాలంటే తప్పనిసరిగా సరైన లీగల్ డాక్యుమెంట్లు ఉండాలి. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆన్ వక్ఫ్ ప్రాపర్టీస్. ఇంతకుముందు వక్ఫ్ బోర్డులు స్వయంగా ఏదైనా ప్రాపర్టీని వక్ఫ్గా ప్రకటించగలిగేవి. కాని ఇప్పుడు అది వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడేందుకు జిల్లా కలెక్టర్ ఆమోదం తప్పనిసరి. దీనివల్ల ప్రభుత్వ పర్యవేక్షణ మరింత పెరుగుతోంది. ఆన్లైన్ పోర్టల్ ఫర్ ట్రాన్స్పరెన్సీ. అన్ని వక్ఫ్ ఆస్తులు 6 నెలల వ్యవధిలో సెంట్రలైజ్డ్ ఆన్లైన్ పోర్టల్లో డిజిటల్గా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి, అలాగే అక్రమంగా ఆస్తులపై హక్కు కోరడాన్ని అరికట్టడానికి ఉద్దేశించబడింది. ముస్లిమ్స్ మస్ట్ బీ ప్రాక్టీసింగ్ ఫర్ 5 years టు డొనేట్. ఇంతకుముందు ఏ ముస్లింకైనా వక్ఫ్కి ఆస్తిని డొనేట్ చేసే హక్కు ఉండేది. అయితే ఇప్పుడు వక్ఫ్కి ఆస్తిని దానం చేయాలంటే వారు కనీసం 5 సంవత్సరాలుగా ఇస్లామిక్ ప్రాక్టీస్ చేసి ఉండాలి. రైట్స్ ఫర్ విమెన్ అండ్ విడోస్. ఇంతకుముందు ఒక ముస్లిం వ్యక్తి కుమారులు లేకుండా చనిపోతే అతని ఆస్తి నేరుగా వక్ఫ్కు వెళ్లే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆస్తి వక్ఫ్కు వెళ్లే ముందు కుమార్తెలు, విడోస్ మరియు విడాకులైన మహిళలకు ముందుగా ఆ ప్రాపర్టీపై హక్కు చెందే విధంగా ఈ రూల్ పనిచేస్తుంది. వక్ఫ్ ట్రిబ్యునల్ డెసిషన్స్ ఆర్ నో కౌంటర్డ్. మునుపు వక్ఫ్ ట్రిబ్యునల్ తీసుకునే నిర్ణయాలు తుది నిర్ణయాలుగా పరిగణించబడేవి. అయితే ఇప్పుడు ఆ డిసిషన్స్పై హైకోర్టులో అప్పీలు చేయడానికి అవకాశం కల్పించబడింది. దీనివల్ల మరింత చట్టపరమైన పరిశీలనకు అవకాశం ఏర్పడుతుంది. మ్యాండిటోరీ ఆడిట్స్ ఫర్ వక్ఫ్ ఇన్స్టిట్యూట్స్. ప్రతి సంవత్సరం 1,00,000కు పైగా ఆదాయం పొందుతున్న వక్ఫ్ సంస్థలు ఇకపై ఇయర్లీ ఆడిట్ ఉంటుంది. ఇది ఆర్థిక బాధ్యతను నిర్ధారించడమే లక్ష్యంగా ఉంది. అయితే ఇప్పుడు ఎందుకంత వివాదంగా మారింది? కొంతమంది పొలిటికల్ లీడర్స్ అండ్ ముస్లిం కమ్యూనిటీస్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, ఈ బిల్లు రిలీజియస్ ఫ్రీడమ్ ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇది వక్ఫ్ రిలీజియస్ మ్యాటర్లో ప్రభుత్వ జోక్యానికి దారితీస్తుంది. వక్ఫ్ బోర్డుల్లో నాన్ ముస్లిమ్స్ పర్సన్ని చేర్చడంపై వారు ప్రశ్నలు వేస్తున్నారు. అలానే వక్ఫ్ బై యూస్ తీసేయడం వల్ల భూ వివాదాలు పెరుగుతాయని, వక్ఫ్ ఆస్తులు కోల్పోయే అవకాశముందని భావిస్తున్నారు. దీనికి గవర్నమెంట్ ఏమంటుంది అంటే, ఈ బిల్లు రిలీజియస్ మ్యాటర్లో జోక్యం కోసం కాదు, పారదర్శకత మరియు సమర్థత పెంచే లక్ష్యంతో రూపొందించబడింది. నాన్ ముస్లిం పర్సన్ వల్ల న్యాయమైన మరియు న్యూట్రల్ పాలనను అందించవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఆన్లైన్ పోర్టల్ మరియు చట్టపరమైన రిజిస్ట్రేషన్ ద్వారా వక్ఫ్ భూముల దుర్వినియోగం మరియు అవినీతి తగ్గుతుంది. ఆస్తి వారసత్వంలో హక్కులు కల్పించడం ద్వారా మహిళల హక్కులను బలోపేతం చేయొచ్చని. మీ ఫైనల్ థాట్స్ ఏంటి?
ప్రస్తుతం ఇండియాలో అత్యంత కాంట్రవర్సల్ టాపిక్గా మారింది. ఈ మార్పులు వక్ఫ్ నిర్వహణను మెరుగుపరుస్తాయని మీకు అనిపిస్తుందా? లేదా ఇవి రిలీజియస్ మ్యాటర్లో జోక్యం చేస్తున్నాయని అనుకుంటున్నారా? క్రింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. అండ్ ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ such content. See you in the next video.